రాజా సాబ్. నిజంగా చెప్పండి, ఈ మూవీ పైన మీకు అసలు హైప్ ఉందా? గుండెల మీద చేసుకొని చెప్పండి. సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్ ఈ 3 మూవీస్, ఈ అట్టర్ ఫ్లాప్ మూవీస్ పైన ఉన్న హైప్ పైన అట్లీస్ట్ దాంట్లో హాఫ్ అన్న రాజాసాబ్ మీద ఉందా? కల్కి ఇంకా సలార్ మూవీస్ పోల్చడం బెస్ట్, బికాస్ ఈ 2 మూవీస్ కి రాజాసాబ్ మూవీకి ఉన్న హైప్ జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. బట్ బడ్జెట్ సేమ్ కదా, స్టార్ సేమ్, బడ్జెట్ సేమ్, ఎందుకు ఈ డిఫరెన్స్ వస్తుంది? లెట్స్ డిస్కస్ ఇన్ డీటెయిల్. సాంగ్స్, ఇప్పటికి మూవీలో 3 సాంగ్స్ వచ్చినాయి. ఒకటి నాచే నాచే, అంతకుముందేమో సహనా సహనా, అంతకుముందేమో రాజాసాబ్. ఈ 3 సాంగ్స్ లో ఒక్క సాంగ్ అన్న మీకు మనస్ఫూర్తిగా నచ్చిందా? అన్ని సాంగ్స్ హాఫ్ హాఫ్ నచ్చినాయి. ఇన్ఫాక్ట్ నాచే నాచే అసలు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. ఫస్ట్ అయితే కొరియోగ్రఫీ, వర్స్ట్ కొరియోగ్రఫీ. సెకండ్ నచ్చింది కాస్ట్యూమ్స్. అవి ఎంత వరస్ట్ కాస్ట్యూమ్స్ అంటే ప్రభాస్ కొంచెం కూడా సెట్ అవ్వలేదు. థర్డ్ వచ్చేసి మనస్ఫూర్తిగా మెమరీ చేసుకుని పాడుకునేంత గొప్ప లిరిక్స్ లేవు. ఫోర్త్ థింగ్ వచ్చేసి అసలు తమన్ మనస్ఫూర్తిగా సాంగ్స్ కొట్టలేదు. ఇవే వరస్ట్ అనుకుంటే ఇంకా ఈ సాంగ్స్ లో లైటింగ్ కానీ, ఈ సాంగ్స్ లో కొరియోగ్రాఫర్స్ కానీ, ఈ సాంగ్ లో వాళ్ళ హీరోయిన్స్ ప్లేస్మెంట్ కానీ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిగా. ఆల్మోస్ట్ అన్ని మూవీస్ కి పిల్లర్ రా నిలబడే తమన్ ఈ మూవీకి మాత్రం అధ్వానంగా కూల్చేసిండు. రాధేశ్యామ్, ఆదిపురుష్ ఈ 2 మూవీస్ డిజాస్టర్స్ అయినా కానీ ఈ మూవీలో సాంగ్స్ మనం ఇప్పటికి కూడా వింటాం. అట్లీస్ట్ నేనైతే ఇప్పటికి మళ్ళీ వింటా. బట్ ఈ మూవీలో ఒక్క సాంగ్ నాకు ప్రాపర్ రిజిస్టర్ అవ్వలేదు. బీజిఎం బాగానే కొడతారు, తమన్ బీజిఎం బాగా కొడుతుంది, అందరికి తెలిసిందే. బట్ సాంగ్స్ మాత్రం డన్. ఇప్పటిదాకా వాళ్ళు వదిలిన కంటెంట్స్ వచ్చేసి ఒక 2 టీజర్స్ ఉన్నాయి, 2 ట్రైలర్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ది స్టోరీ రివీల్ అయిపోయింది. సో మన స్టోరీ గురించి కొత్తగా ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు. మమ్మల్ని పెద్ద ఎగ్జైటింగ్ స్టోరీ అయితే ఉండకపోవచ్చు. బట్ వీళ్ళు తీసుకున్న ఎలిమెంట్స్ లైక్ హారర్ కానీ, ఆ కామెడీ కానీ, లేదంటే ఆ ఫ్యాంటసీ కానీ, ఈ 3 ప్రాపర్గా వర్క్ అవుతాయి. ఈ మూవీ వర్క్ అవుతుంది. ఈ మూవీలో వీళ్ళు వాడుకున్న ఫ్యాంటసీ ఎలిమెంట్స్ లైక్ ఆ ఇల్యూజన్స్ అయినా, ఆ క్రియేచర్స్ అయినా, డిఫరెంట్ కల్చర్స్ అయినా ఇవన్నీ బాగానే ఉన్నాయి. బట్ వీటికి సపోర్ట్ చేసేలా విఎఫ్ఎక్స్ ఎంత వర్స్ట్ ఉందంటే అంత వర్స్ట్ ఉంది. విఎఫ్ఎక్స్ గురించి ఈ మూవీలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిగా. పిల్లులు కానీ, ఆ మొసళ్ళు కానీ, ఆ పెద్ద పెద్ద మనుషులు కానీ, ఇంకా మిగతా విఎఫ్ఎక్స్ షార్ట్స్ అన్ని వర్స్ట్ ఉన్నాయి. నా వరకు అయితే చాలా వర్స్ట్ ఉన్నాయి. ఫ్యాంటసీ, హారర్ ఈ 2 పక్కన పెడితే ఈ మూవీ మేజర్ గా రిలై అయింది కామెడీ పైన. మన అందరికి తెలుసు ప్రభాస్ చాలా బాగా కామెడీ చేస్తాడు, బుజ్జిగాడు అండ్ డార్లింగ్. ఈ మూవీలో కూడా టీజర్స్ ట్రైలర్స్ లో అంతే బాగా కామెడీ చేసిండు. ఐఎమ్ వెరీ హ్యాపీ. తాత వైర్ కొరికేసేడేమో చూడరా బయట. ఆయన చుట్టుపక్కల బ్యాచ్ ఉన్నారు కదా, సప్తగిరి అయినా, సత్య అయినా, లేదంటే ప్రభాస్ సీన్ అయినా, లేదంటే వీటీవీ గణేష్, వీళ్ళ మీద నాకు అసలు 0% ఇంట్రెస్ట్ ఉంది. ద ఓన్లీ హోప్ ఇస్ సత్య కొంచెం కామెడీ బాగా చేస్తాడు అంతే. మూవీలో ఎంత ప్రాపర్ చూపిస్తారు నాకు తెలియదు, కానీ టీజర్ ట్రైలర్స్ మాత్రం నాకు ఏ మాత్రం నచ్చలేదు. వీళ్ళు కామెడీ జెన్యున్ గా చూపిస్తే బాగుంటది. లేదు అడ్డమైన జబర్దస్త్ కిట్లేస్తే మాత్రం ఈ మూవీ పాతాళానికి పడిపోతుంది, భూగర్భంలో కలిసిపోతుంది. దాన్ని ఎవడు ఆపలేడు. నెగిటివ్స్ కాకుండా నాకు చాలా పాజిటివ్స్ అనిపించాయి టీజర్ ట్రైలర్స్ లో. అవి వచ్చేసి ఫస్ట్ సంజయ్ దత్ క్యారెక్టర్ తో వీళ్ళు చూపించుకున్న ఇల్యూజన్స్, ఆ మ్యాజికల్ రియలిజం, ఇల్యూజన్స్ లైక్ ఆ శాండ్ అయినా, లేదంటే ట్రైన్స్ రావడం అయినా, ఆ క్రియేచర్స్ మొత్తం ఇట్లా రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళడం అయినా, ఆ పెయింటింగ్స్ నుంచి ఆ దయ్యాలు బయటకు రావడం, ఇలా చాలా అంటే చాలా మ్యాజికల్ రియలిజమ్స్ ఉన్నాయి. వీటిని మారుతి అండ్ టీమ్ ఎంత బాగా చూపిస్తే అంత బాగుంటుంది మూవీ. ఇవే కాకుండా కొన్ని ఎలిమెంట్స్ లైక్ మొసల్తో ఫైట్ కానీ, లేదంటే అప్ సైడ్ డౌన్ ఫైట్ కానీ, ఇలా కొన్ని క్రియేటివ్ థాట్స్ ఉన్నాయి. వీటిని ప్రాపర్ హ్యాండిల్ చేస్తే మాత్రం మూవీ పక్కా హిట్ అయిపోతుంది. సంజయ్ దత్ క్యారెక్టర్ తో వీళ్ళు ఏ లెవెల్ ఆఫ్ మ్యాడ్నెస్ క్రియేట్ చేశారని చెప్పి, బికాస్ ఆ తంత్రాలు, మంత్రాలు, క్షుద్ర పూజలు, ఆ నిర్బంధనలు, లేదంటే ఆ రాజులు, రాజ్యాలు, ఆ ఏనుగులు, వీటన్నిటితో చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది. వీటన్నిటికి తోడు మన పెద్ద ప్రభాస్ చూసినావా, ఏందిరా నీ బాధ. సో ఈ పెద్ద ప్రభాస్ ఏ లెవెల్ అయిన సాడ్ ని వాడుకుంటారో. మళ్ళీ స్పెషల్ ఒక డైలాగ్ ఉంది, నేను రాక్షసుని అని చెప్పి. సో ఏ లెవెల్ ఆఫ్ హారర్, ఏ లెవెల్ ఆఫ్ రాక్షసత్వం చూపిస్తాడో యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇన్ సమ్మరీ నాకైతే బాగా నచ్చినవి వచ్చేసి ఈ ఫ్యాంటసీ ఎలిమెంట్స్, ఈ పెద్ద ప్రభాస్తో వచ్చే యాక్షన్ సీక్వెన్స్, సంజయ్ దత్ క్యారెక్టర్తో వీళ్ళు వాడుకునే ఇల్యూజన్స్, వీటన్నిటిపై నాకు చాలా అంటే చాలా హోప్ ఉంది. నా ఎక్స్పెక్టేషన్ డిసప్పాయింట్ అయితే మాత్రం ఏం చేయలేము. ఇంకా నాకు ఏ మాత్రం హోప్ లేని వచ్చేసి ఈ హారర్ ఎలిమెంట్స్, ఆ విఎఫ్ఎక్స్లు, ఆ సాంగ్స్ అయితే ఇరికిచి పడదొబ్బుతురబ్బా. ఐఎమ్ వెరీ షూర్ సంబంధం లేకుండా, సీన్కి సంబంధం లేకుండా సాంగ్స్ వస్తాయి, కట్టుపన్న సాంగ్స్. ఐఎమ్ వెరీ షూర్ ఫస్ట్ టైం మారుతి గారు ఈ లెవెల్ ఆఫ్ బడ్జెట్ ని హ్యాండిల్ చేస్తున్నారు. 300 నుంచి 400 కోట్ల బడ్జెట్ అంట. చిన్న రీజనల్ మూవీ లాగా స్టార్ట్ అయ్యి ఇంత పెద్ద మూవీ నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇంత పెద్ద వెళ్ళిందో అని చెప్పి. సింపుల్ రీజనల్ మూవీ చేసి వదిలేస్తే అయిపోతుంది. ఈ పాటికి ప్రభాస్ ఇంకో మూవీ వచ్చేసి ఉండేది ఈ రాజాసాబ్ డేట్స్ ఇవ్వకపోతే. బికాస్ ఒక చిన్న సినిమా లాగా 80 crores 100 crores బడ్జెట్ పెట్టుకుని తీసి అయిపోయేదానికి వీళ్ళు ఎందుకు 300-400 crores దాకా లేరు. ఈ మూవీ కనుక దొబ్బింది అనుకో, ఆఫ్టర్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లైక్ సలార్ అండ్ కల్కి, ఈ మూవీ కనుక బాగాలేకపోతే ప్రభాస్ మార్కెట్ మొత్తం పెంట అయితే. సో నా వరకు అయితే హైప్ ఉంది, అట్ ద సేమ్ టైం భయం కూడా ఉంది, ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఈ లెవెల్ ఆఫ్ బడ్జెట్ ని, ఇంత పెద్ద స్టార్ ని అని చెప్పి. నేను మూవీకి వెళ్తా, ప్రీమియర్స్కి వెళ్తా, రివ్యూ ఇస్తా, వెల్ అండ్ గుడ్. బట్ బాలే అంటే మాత్రం ఇది ప్రభాస్కి చాలా పెద్ద మచ్చ అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 3 years ఆఫ్ టైం ఈ మూవీకి అలొకేట్ చేసిండు. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ.